विराजो अधिपुरुषः सुजातो लक्ष्मी लक्ष्मी जय लक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशमभीषुमुद्राङ्गरे वहन्तीं कमलासनस्तां बालार्ककोटि प्रतिभां त्रिनेत्रां मदेहमम्बां जगदीश्वरीं पतङ्गाय शुश्रिये प्रत्यस्य महद्युभिः अस्य प्राणादपादत्यन्तश्चरति रोचन व्यक्षन्महिषस्वः यत्वा क्रुद्धपरोपमन्युना यतवर्ज्य सुकल्पमग्ने तत्तव पुरस्त्वोद्दीपयामसि वन्दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्ति इंद्रस्याग्निश्च पुष्पवान् प्रजावान् पशुमान् भवति ओम आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्राय निश्चारावे केतवे नमः। మేడం మేడం గారు ఇంకోటి राजा सोहम पापो विरजो निर्मुक्तो मुक्तकिल्बिषः नागस्य पृष्ठवारुह्यगच्छे ब्रह्मसलोकदाम् మనకు రానిక అక్కడికి వెళ్తే వస్తుంది. హలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి కూడా వేదిక మీకు రాజు కోరుతా ఉన్నా. మన మార్గ ఆఫీసర్స్ అందరూ ఈ గారు బాధ్యత కలిగినటువంటి సిబ్బంది అధికారులందరూ కూడా పేరు పేరున మరొక్కసారి ఒక్క నిమిషం ఇవన్నీ ఇచ్చి ఉచితంగా ₹1 ఆశించకుండా మన గ్రామానికి ఇచ్చినటువంటి చంద్రావతి అదే రకంగా మన ఉపయోగపడతాయి. 102 అనేవి మాత్రమే ప్రతి ప్రెగ్నెంట్ వాళ్ళకి చెకప్ల కోసం వాటిని అన్ని చోట్లకి తిరుగుతాం. అమ్మ ఒడి కోసం అని మనకు 10 వెహికల్స్ ని మనం వాడతాం సార్. మనము వారానికి ఇంతకుముందు ఒకసారి చేసేవాళ్ళు అమ్మ ఒడి, ఇప్పుడు 2 సార్లు మేము ప్లాన్ చేస్తున్నాం సార్ ప్రెగ్నెంట్ వాళ్ళని చేయడానికి. మేము అట్లాగే మాతా శిశు సంరక్షణే కాకుండా పిల్లలకు వ్యాక్సినేషన్ అయితేనేమి, తర్వాత అన్ని వయసుల వాళ్ళకి కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనము ప్రభుత్వం అన్ని తీసుకొస్తున్నారు. అందులో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ కి సంబంధించినవి కూడా మన అన్ని రకాల పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. వీటికి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి మనము జిల్లా ఆసుపత్రికి మనం పంపించడానికి ఉంటుంది సార్. అదేవిధంగా మనము ట్రీట్మెంట్ గానీ ఇచ్చే సర్వీసెస్ కూడా మనము వాళ్ళకి కాస్త మాట్లాడి చెప్పగలిగే విధంగా ఉండాలి. కొన్ని దగ్గరలో కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు, అంటే డాక్టర్స్ ఉండకపోవడం కానీ అదర్వైజ్ కరెక్ట్ గా వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వట్లేదు అనేది. సో అలాంటివి ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనకి విద్యకు సంబంధించి కూడా మనకి రీసెంట్ గా అన్ని స్కూల్స్ లో కూడా మోస్ట్లీ డిఎస్సి ద్వారా టీచర్స్ అంతా రిక్రూట్ అవ్వడం జరిగింది. రీసెంట్ గా మనకి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ మెనూ అనేది మనకి 40% ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా సో అక్కడ కూడా మనకి పిల్లలకి పౌష్టికాహారము అందించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా చెప్పేది ఏమంటే, మీరు కూడా రెగ్యులర్ గా అంటే మండల స్థాయి అధికారులు కూడా ఇక్కడ ఉన్న ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ కూడా డైలీ ఇన్స్పెక్షన్ చేసి, అదేవిధంగా స్కూల్స్ లో మిడ్ డే మీల్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పైనుంచి ఆదేశాలు ఇస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత 100% మన మీదే ఉంటుంది. కాబట్టి సో అధికారులందరూ కూడా
ఈ ఏవైతే మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడము, అదేవిధంగా ఈ పిహెచ్సి కూడా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇక్కడ మంచి సర్వీసెస్ ఇక్కడ ఉన్న ప్రజలకి, ఎందుకంటే ఒక మండలము ఏర్పాటు చేసుకొని పిహెచ్సి ఏర్పాటు చేసుకోవడం అనేది ఇక్కడ ఉన్న మండల ప్రజలకి, ఇక్కడ ఉన్న సబ్ సెంటర్స్ లో జరిగే ఫీల్డ్ లెవెల్ యాక్టివిటీస్ మానిటర్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఏదైతే ఉద్దేశంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఆ ఉద్దేశం అనేది 100% నెరవేరాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. 1950 సంవత్సరంలో వచ్చారు. వారి ఆశయాలు, విలువలు, వారు ఎప్పుడు పదవి గురించి కాకపోయినా సామాజికంగా ఉపయోగపడే మనిషే, విలువలతో కూడిన వారే ఈ బాన్స్వాడ నియోజకవర్గానికి ఉండాలని చాలా తాపత్రయపడేవారు. సార్, నేను చాలా చిన్న స్కూల్లో ఉన్నప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను వారిని. అప్పుడు ముప్పానేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే వారు. నాన్నగారు, మరి ఇప్పుడు ఈయన్ని చేస్తున్నారు, మరి భావితరంలో ఎవరు అంటే, ఉన్నారమ్మా, శ్రీనివాసరెడ్డి ఉన్నారు అని చెప్పారండి. ఆయన ఇప్పటి నుంచే మేము చూస్తూ ఉన్నాము, ఆయన అవుతారు, మనకి ఎప్పటికీ ప్రాబ్లం లేదు అన్నారు. ఆయన అలా అంత ముందు ఊహించేవారు, ఎవరున్నారు, ఎవరు చేస్తారు అనేది. వారు ఒక్క మాట అన్నారు సార్, వృద్ధాప్యం ఒక శాపం అమ్మా అన్నారు. ఎందుకంటే ఆయనకి ఈ ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ మేమేమో ఇక్కడ ఉంచడం కష్టం అనేసి మేము తీసుకువెళ్లాల్సి వచ్చింది. వైజాగ్ తీసుకెళ్లారు పెద్దక్క. ఆయన అన్నారనమాట, ఇక్కడ హాస్పిటల్ ఉండుంటే నేను ఈ ఊరు కదిలేవారిని కాదు అన్నారు. ఆయన పెద్ద తుఫాన్లో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో 3 రోజులు ఆయన దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఆయనకి ఇక్కడే అంత్యక్రియలు జరగాలనేది ఆయన కోరిక ఉండింది. సో ఈ ఊరు, ఈ గ్రామంతో ఆయన మమేకమైపోయారనేది ఇది నేను ఇచ్చింది కాదండి, ఆయన స్పిరిట్ చేసుకున్నది ఇది. సో వర్ణి మండలం అయినప్పుడు కన్నీటి దార ఆయనకి, నేను ఇక్కడ లేకపోవడం వల్లే కదా. వైద్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. డబ్బులున్న వారు హైదరాబాద్కి వెళ్ళి చికిత్స చేయించుకుంటారు, నిజామాబాద్కి వెళ్ళి చేయించుకుంటారు. కానీ మనం పల్లెటూళ్ళలో నివసించేటువంటి పేదవారు ఏ చిన్న బాధ కలిగినా, ఆరోగ్య రీత్యా ఇబ్బందులు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దవాఖానా అందుబాటులో ఉంటేనే వైద్య సదుపాయాలు జరుగుతాయి. పేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందుతుంది. తన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. వైద్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి వైద్యాన్ని పేదలకు అందుబాటులో తీసుకురావడానికి చందూరు మండలం ఏర్పడ్డ తర్వాత మండల కేంద్రంలో ఒక దవాఖాన కావాలని మీ అందరి కోరిక మేరకు పోయిన సంవత్సరమే 1,44,00,000 రూపాయలతో ఆసుపత్రిని మంజూరు చేసి దానికి బిల్డింగ్ కూడా 1,40,00,000 రూపాయలతో మంజూరు చేశాం. కానీ స్థలం లేక ఆలస్యం జరిగింది. ఈ స్థలం ఎవరిస్తారు అనేటువంటి సందర్భంలో సహృదయంతో చందూరు గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో ఉప్పలేని సుబ్బారావు గారు ఈ గ్రామవాసిగా ఈ ప్రజలతో ఉన్నటువంటి అభినాభావ సంబంధాలను కాపాడుకోవటానికి వారి కుమార్తె అయినటువంటి శ్రీమతి పర్చూరు చంద్రవతి గారు, అదేవిధంగా పర్చూరు విద్యాసాగర్ గారు అడగంగానే 1 కోటి రూపాయల కంటే విలువ గల భూమిని చందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉచితంగా
విరాళంగా దానం చేసినటువంటి వారికి మనం అందరం కొత్తగా చప్పట్లతో ధన్యవాదాలు, అభినందనలు తెలిపాలి. మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ సుబ్బారావు క్యాంపును కూడా మనం మర్చిపోవద్దు. ఆ సుబ్బారావు క్యాంప్ ఇంకేదైనా అవసరం అంటే కూడా వారి పేరు అక్కడ ఉండే విధంగా, సుబ్బారావు గారు లేరు కాబట్టి క్యాంప్ అక్కడ ఏం లేదు అనకుండా ఆ సుబ్బారావు క్యాంప్ మర్చిపోకుండా అక్కడికి ఏ మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నా దాన్ని మనం కలగజేస్తామని చెప్పేసి కూడా అందజేస్తామని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.